బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టుల మృతుల సంఖ్య 31కి పెరిగినట్లుగా సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎదురుకాల్పుల్లో పలువురు భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమించి 2 జవాన్లు వీరమరణం పొందారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హుటాహుటిన హెలికాప్టర్లో బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, 12 బోర్ రైఫిల్, 2 సింగిల్ షాట్ రైఫిల్స్, బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్, మజిల్ లోడింగ్ గన్ తో పాటు పలు రకాల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్, బస్తర్ ఐజీ సుందర్రాజ్ ఆధ్వర్యంలో నేషనల్ పార్క్ ప్రాంతంలోని బందేపారా, కొరంఝడ్డా అడవుల్లో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. తాజా ఎన్కౌంటర్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, చూస్తున్న మరో ఎన్కౌంటర్ భారీగా చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఎన్కౌంటర్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు కూడా 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా పూర్తిగా అధికారులు అయితే ధృవీకరించారు. ఎదురు కాల్పులు 2 జవాన్లు కూడా మృతి చెందారు. మరో 2కి గాయాలైతే మెరుగైన చికిత్స కోసం వారిని జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. నేషనల్ పార్క్ ఏరియా కమిటీ ప్రాంతంలోని అడవిలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో డిఆర్జీ, ఎస్టీఎఫ్ మరియు బస్తర్ ఫైటర్స్ ఉమ్మడి పార్టీగా అక్కడికి వెళ్లిన నేపథ్యంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు ఉదయం నుంచి చోటు చేసుకుని ఇంకా కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు. ఎన్కౌంటర్ లో దాదాపు 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ స్థలం నుంచి AK-47, SLR, ఇన్సాస్ రైఫిల్స్, అలాగే 303 BGL సంబంధించినటువంటి లాంచర్లు, పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రిని, అలాగే పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం అయితే చనిపోయినటువంటి నక్సలైట్లు ఎవరనే దానిపై వాళ్ళంతా కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. వాళ్ళందరినీ గుర్తించిన తదుపరి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఉదయం నుంచి కూడా మావోయిస్టులకు పోలీసులకు పెద్ద ఎత్తున కాల్పులు కూడా జరుగుతున్నాయి. మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం కూడా